వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ రూట్ కెనాల్ స్పెషలిస్ట్, ఇంప్లాంటేషన్ స్పెషలిస్ట్, స్టార్ డెంటల్ హాస్పిటల్ తిరుపతి చైర్మన్ డాక్టర్ వంశీకృష్ణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. వంశీకృష్ణ గారు, నార్మల్గా ఒక పెద్ద మిత్ ఉందండి. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి పన్ను తీయించుకుంటే పంటికి కంటికి ఒక నరం కనెక్ట్ అయి ఉంటుంది, పన్ను పిగించుకుంటే కంటికి ఇంపాక్ట్ చూపిస్తుంది, అది లాంగ్ రన్లో కళ్ళు సరిగా కనపడకపోవటానికి కారణం అవ్వచ్చు, ఎలాంటి సమస్యలైనా రావచ్చు అని చెప్పి ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు కదా. ఇది మిత్ అంటారా లేకపోతే నిజం అంటారా అండి? చాలా చక్కటి ప్రశ్న. అంటే చాలామంది పేషెంట్స్ పన్ను తీర్చుకోవాలి అనేసరికి వెంటనే సార్ సైట్ ఏమన్నా పెరిగిపోతుందేమో, లేదా సైట్ వస్తుందేమో, లేదా కంటి చూపు ప్రాబ్లం అవుతుందేమో అనే ఉద్దేశంతో ఆ నొప్పిని భరిస్తారు, కానీ పంటికి ట్రీట్మెంట్ మట్టుకు చేయించుకోరు. తీర్చుకోవాల్సిన స్టేజ్లో ఉన్న పన్నుని తీర్చుకోరు అనమాట. సో ఇది ఖచ్చితంగా చెప్పాలంటే ఒక అపోహ మాత్రమే. ఓకే. అంటే పంటికి కంటికి ఎటువంటి కనెక్షన్ అనేది ఉండదు. భగవంతుడు కూడా ఆ సిస్టమ్ సపరేట్గా పెట్టాడు, ఈ సిస్టమ్ సపరేట్గా పెట్టాడు అనమాట. సో ఇక్కడికి సప్లై, దవడకి సప్లై అయ్యే నరాలు కావచ్చు, ఇవన్నీ ఒక కేటగిరీ కింద చెప్తాం. కంటికి సప్లై అయ్యే నరాలు ఇవన్నీ కూడా ఇంకొక కేటగిరీ, ఇంకొక నర్వ్ కింద చెప్తాం. కాకపోతే ఇక్కడ కొంతమంది మనకు చూస్తుంటాం, సార్ పన్ను తీర్చుకోవడం వల్ల కంటికి ఇన్ఫెక్షన్ వచ్చిన సందర్భాలు ఎక్కడో ఉంటాయి, కానీ ఇవి ఎందుకు వస్తాయి అంటే పన్ను తీర్చుకోవడం వల్ల వాళ్ళకి ఆ సమస్య రావట్లేదు అనమాట. సో పన్ను తీర్చుకునే ప్రొసీజర్ ఫాల్ట్ వల్ల, అంటే ఉదాహరణకి ఇప్పుడు పన్ను తీసేటప్పుడు ఒక స్టెరిలైజేషన్ కానివ్వండి, ఇన్ఫెక్షన్ లేకుండా, ఇన్ఫెక్షన్ లేని ఏరియాలో నీట్గా మనం పన్ను తీయవలసి ఉంటుంది. మనం వాడే ఇన్స్ట్రుమెంట్ దగ్గర నుంచి చేసే పద్ధతి ప్రతిదీ కూడా. రెండోది పేషెంట్ హెల్త్ కండిషన్ కూడా నేను చెప్తాను, మీతో డిస్కస్ చేస్తాను. సో ఎప్పుడైతే మనము సరిగ్గా ప్రాపర్ స్టెరిలైజేషన్ అంటే ప్రాపర్ శుభ్రత లేని ఇన్స్ట్రుమెంట్స్ వాడి తీసామో, అటువంటప్పుడు ఈ బయట నుంచి ఇన్ఫెక్షన్ వెళ్ళి సో అది చిన్నగా వాపు కింద మారి, ఆ వాపు దవడ నుంచి లేదా ఇక్కడి నుంచి పై భాగానికి వస్తే ముక్కు దగ్గరికి కానివ్వండి, కంటి దగ్గరికి కానివ్వండి స్ప్రెడ్ అవుతుంది. సో ఇక్కడ స్ప్రెడ్ అవుతోంది ఇన్ఫెక్షన్. ఓకే, అది కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ సరిగ్గా చేయకపోవడం వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్. సో ఇదంతా కూడా ఒక స్పేసెస్ ఉంటాయండి లోపల, మనల్ని అంతా కనెక్ట్ చేస్తూ. ఇదంతా దవడ స్పేస్ అంటాం, ఇదంతా పైన వచ్చేసరికి బకల్ స్పేస్ అంటాం, నేజల్ స్పేస్ అంటాం. సో ఇక్కడ ఏదైనా కూడా లోపల ఉండేది అంత స్పేస్ కామనే. సో ఇక్కడి నుంచి సరిగ్గా టెక్నిక్ ఫాలో అవ్వకుండా చేస్తే, సరైన పద్ధతిలో చేయకుండా రాంగ్ పద్ధతిలో చేస్తే అప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్ కంటికే కాదు, చెవికి కూడా వెళ్ళొచ్చు, ముక్కుకు కూడా రావచ్చు. సో కాకపోతే ఇట్లాంటి సందర్భాల్లో ఎప్పుడన్నా కంటికి ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు. సో అప్పుడు మనకి ఇటువంటి అపోహలు అనేవి వస్తూ ఉంటాయి. సరైన పద్ధతిలో కనుక ప్రాపర్ స్టెరిలైజేషన్ లో కనుక మనం చేసుకొని ట్రీట్మెంట్ కనుక అందిస్తే ఈ సమస్యలు రావు. రెండోది హై డయాబెటిస్ కానీ ఇటువంటివి ఉన్నప్పుడు కూడా పేషెంట్స్ కి త్వరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అటువంటి వాళ్ళకి మనం డయాబెటిస్ లెవెల్స్ అంటే ఈ షుగర్ వాల్యూస్ అవి చూసుకోకుండా పన్ను తీసామనుకోండి, ఒక ఇన్ఫెక్షన్ ఉన్న పన్నును తీసామనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం త్వరగా ఉంటుంది. సో అటువంటి ఇన్ఫెక్షన్ ఎప్పుడన్నా కొన్నిసార్లు కంటికో లేకపోతే చెవి దగ్గర ఉండే స్పేస్కో, ఈ పెరోటిడెంటమ్ ఈ స్పేస్కో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి సినారియోస్లో తప్ప ప్రాపర్ కేర్, పన్ను తీసే డాక్టర్ కానివ్వండి, డెంటిస్ట్ కానివ్వండి, ముందుగా వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ చెక్ చేసి, ఆ పంటి కండిషన్ చెక్ చేసి, ప్రాపర్ స్టెరిలైజేషన్ అండ్ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి కనుక పన్ను తీస్తే ఇటువంటిది ఏది ఉండదండి. ధైర్యంగా పన్ను తీర్చుకోవచ్చు, అంతకాలం నొప్పి భరించాల్సిన పని లేదు. వాళ్ళు హ్యాపీగా పన్ను తీర్చుకొని మళ్ళీ కట్టించుకోవడమో దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఓకే. వంశీకృష్ణ గారు, ఇంకొక మిత్ కూడా చాలా ఎక్కువగా వింటూ ఉంటామండి. లైక్ పళ్ళని క్లీన్ చేసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అరిగిపోతుంది, ఎనామిల్ పోతుంది, సో దానికంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా విజిట్ చేయకపోవడమే మంచిది అని అనుకుంటూ ఉంటారు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? నిజంగానే ఎనామిల్ ఎగిరిపోతుందా? చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతుంటారు. మేము క్లీనింగ్ చెప్పినప్పుడల్లా సార్ పళ్ళు అరిగిపోతాయేమో, వద్దులేండి ఇంకోసారి చేసుకుంటాం అంటుంటారు. సో ఇక్కడ ఒకటి, పళ్ళు క్లీనింగ్ అనేది పంటి పై భాగంలో ఉన్న గారని మాత్రమే తొలగించడం జరుగుతుంది. ఇప్పుడు క్లీనింగ్ చేసే పద్ధతి ఏంటంటే
పంటి పైన ఏర్పడిన గార మాత్రమే తొలగిస్తాం తప్పితే పంటి ఎనామెల్ని డిస్టర్బ్ చేయం. ఒకవేళ అది డిస్టర్బ్ చేసే పని అయితే ట్రీట్మెంట్ కిందే ఉండదు కూడా. సో కాకపోతే ఒకప్పుడు ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ చేత్తో చేసేవాళ్ళు, హ్యాండ్తో క్లీనింగ్ చేసేవాళ్ళు స్కేలింగ్ అనేది. సో అటువంటప్పుడు ఏంటంటే ఫోర్స్ అనేది ఈక్వల్గా లేకుండా కొన్నిసార్లు ఎక్కువగా కొన్నిసార్లు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పద్ధతి అంతా కూడా అల్ట్రాసోనిక్ క్లీనర్స్ అనేవి వచ్చున్నాయి, అల్ట్రాసోనిక్ క్లీనింగ్ అనేది చేస్తున్నాం. సో ఇటువంటి పద్ధతిలో ఏంటంటే ఫోర్స్ చాలా మినిమల్ ఫోర్స్ పడుతుంది. అది కూడా ఒకవేళ పొరపాటున పంటికి తగిలితే కూడా ఇన్స్ట్రుమెంట్ అరుగుతుంది తప్పితే గానీ పన్ను అరుగుదల అనేది ఉండదు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే కాకపోతే క్లీనింగ్ చేసుకున్నప్పుడు పళ్ళు కొంచెం రఫ్ అవుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే పంటి పైన ఉన్న గార ఎప్పుడైతే మనం తీస్తున్నామో ఆ ఏరియా అంతా కూడా కొంచెం రఫ్ గా తయారవుతుంది. సో అది క్లీనింగ్ చేసుకున్న వాళ్ళు గమనించవచ్చు, పళ్ళు కొంచెం రఫ్ గా ఉన్నట్లుంటాయి. ఇది వాళ్ళు ఏమనుకుంటారంటే పళ్ళు అరిగిపోయి రఫ్ అయిపోయాయి అనుకుంటారు. కాకపోతే ఇది పళ్ళు అరిగిపోవడం వల్ల వచ్చిన రఫ్నెస్ కాదు, మనం అక్కడ ప్రొసీజర్ అంటూ చేసాం కాబట్టి, ఆ గార అంటూ తీసాం కాబట్టి దానివల్ల వచ్చిన రఫ్నెస్ అని చెప్పొచ్చు. ఇది కూడా ఏంటంటే కొన్నిసార్లు అందుకే క్లీనింగ్ చేసిన వెంటనే పాలిషింగ్ కూడా చేస్తారనమాట. ఈ పాలిషింగ్ చేస్తే ఆ రఫ్నెస్ ఇమీడియట్ గా పోతుంది. ఒకవేళ పాలిషింగ్ అవసరం లేదనుకున్నా ఉత్త క్లీనింగ్ తో ఆ రఫ్నెస్ వచ్చినా ఒక 1 వీక్ కల్లా తగ్గిపోతుంది. అంతేగాని ఈ అపోహ పెట్టుకొని ఆ పళ్ళు క్లీన్ చేసుకోకుండా సంవత్సరాల పాటు ఉండిపోయి ఆ ఉన్న గార కాస్త పెద్దదైపోయి పళ్ళంతా డ్యామేజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా చక్కగా వెళ్ళి ధైర్యంగా సంవత్సరానికి ఒకసారి పళ్ళు క్లీన్ చేసుకోవచ్చు. మీరు చక్కగా మెయింటైన్ చేసుకుంటే 2 ఏళ్ళకి ఒకసారి కూడా పళ్ళు క్లీన్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు క్లీనింగ్ పాలిషింగ్ అని చెప్పి. ఈ క్లీనింగ్ కి పాలిషింగ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? సో టీత్ క్లీనింగ్ అంటే అల్ట్రాసోనిక్ క్లీనర్తో నేను ఇంత చెప్పినట్టు పంటి పైన ఉన్న గార అంతా తొలగించడాన్ని టీత్ క్లీనింగ్ ఆర్ స్కేలింగ్ అంటాం వాడుక భాషలో. సో పాలిషింగ్ ఏంది అంటే ఒక చిన్న పేస్ట్ లాంటిది ఉంటుంది, అబ్రెసివ్ పేస్ట్ అంటాం. సో అంటే టీత్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత పంటికి నేను చెప్పినట్టు ఇంతక రఫ్ సర్ఫేస్ ఉంటుంది అన్నాను కదా, ఈ రఫ్ సర్ఫేస్ అంతా పోవడానికి ఒక రకమైన పౌడర్డ్ పేస్ట్ లాంటివి ఉంటాయి. వీటితో కొన్ని హార్డ్ డిస్క్లు అంటాం అనమాట, వీటితో ఆ పంటి పైన ఉన్న దానంతా కూడా కొంచెం పాలిష్ చేస్తాం, స్మూత్ గా చేయడం జరుగుతుంది. అంతే ఆ రఫ్ అక్కడక్కడ ఉన్న గారంతా కూడా లేదంటే అక్కడక్కడ ఏర్పడిన రఫ్నెస్ అంతా కూడా ఈ పాలిషింగ్ ద్వారా పోతుంది అనమాట. అది అబ్సల్యూట్లీ సేఫ్ ప్రొసీజర్. అక్కడ మనం ఏమి పంటికి హాని కలిగించే కెమికల్స్ కానీ అటువంటివి ఏవి ఉండవు. జస్ట్ పంటి పైన ఉన్న గారని అది తొలగించడం తప్పితే ఇక్కడ పెద్ద కంగారు పడాల్సిన విషయం అయితే ఏది లేదండి. ఓకే డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అన్నారండి ప్రాపర్ కేరింగ్ తీసుకుంటూ 1 ఇయర్కి ఒక్కసారి మనం ఇది క్లీనింగ్ పాలిషింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నారు కదా. అసలు ప్రాపర్ కేరింగ్ అంటే ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు మనం ఇంట్లో తీసుకోవాలనేది మా ప్రేక్షకుల కోసం చెప్తారా అండి? సో ప్రాపర్ కేర్ అంటే సరైన పద్ధతిలో మన పళ్ళకి తగిన జాగ్రత్తలు తీసుకోవడం. అది స్టార్టింగ్ ఫ్రమ్ బ్రషింగ్ దగ్గర నుంచి కావచ్చు. ఓకే. సో చాలా మంది ఏంటంటే బ్రషింగ్ ఎట్లా చేయాలనేది చాలా మందికి డౌట్. కొంతమందికి అడ్డంగా తోమాలని కొంతమంది అంటారు, కొంతమంది లేదు నిలువుగా బ్రష్ చేయాలని కొంతమంది అంటారు, లేదు కొంతమంది గుండ్రంగా బ్రష్ని తోమాలని చెప్తుంటారు. సో అసలు మామూలుగా పద్ధతి ఏంది అంటే WHO ప్రకారం పద్ధతి ఏంది అంటే సింపుల్గా నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో దువ్వెల్ని మనం ఎట్లా క్లీన్ చేస్తాం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. దువ్వెని ఎప్పుడు ఇట్లా పెట్టి అడ్డంగా రుద్దాం, బ్రష్ని పైనుంచి పళ్ళ మధ్యలో రుద్దుతాం. ఇవే దువ్వెన పళ్ళు అనుకుంటే బ్రష్ని ఇట్లా క్లీన్ చేస్తాం, అంతేగాని ఇట్లా క్లీన్ చేయం. ఇట్లా క్లీన్ చేస్తే గార అక్కడ ఉన్న మురికి అట్లే ఉంటుంది. ఇట్లా క్లీన్ చేస్తేనే ఆ పళ్ళ మధ్యలో ఉండే మట్టి అనేది కిందకు వస్తుంది. సో అదే విధంగా సేమ్ మన పళ్ళు అనుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పద్ధతి వచ్చి ఒక 2-3 టైమ్స్ అడ్డంగా రుద్దాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న గార కావచ్చు అంతా డిస్టర్బ్ అవుతుంది, అంటే కదులుతుంది, కదలబారుతుంది. సో ఇట్లా కదిలిన దాన్ని అక్కడి నుంచి రిమూవ్ చేయడానికి కింద కనాలి. సో ఓకే, సో ఒక ఈ పద్ధతిలో గనక చేసుకోగలిగితే బ్రషింగ్ అనేది, సో ఫస్ట్ అక్కడ ఉన్న గారని కదిలించేటట్టు చేయడం, ఆ కదిలిన గారని కిందకి తీసేయడం, కింద పళ్ళు అయితే పైకి తీసేయడం. సో ఇట్లా చేయడం
గనక మనం ప్రాక్టీస్ చేసుకుంటే హార్డ్లీ ప్రతి సైడ్ మొత్తం ఒక 2 to 3 మినిట్స్లో టోటల్ మన బ్రషింగ్ అంతా కూడా పూర్తి చేసుకోవచ్చు. ఓకే. పళ్ళ మధ్యలో ఉన్న ఇరుక్కున్న పార్టికల్స్ అన్ని కూడా నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట. సో ఇది మనకు జనరల్గా రికమెండెడ్ టెక్నిక్ చెప్తాము. రెండోది 2 పూట్ల బ్రషింగ్ చేసుకుంటే మంచిది. ఇక్కడ ఇప్పుడు ఈ మధ్య ఎట్లుందంటే చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి చెప్తుంటారు 2 పూట్ల బ్రష్ చేయండి, 2 పూట్ల బ్రష్ చేయండి అని. కానీ పిల్లలు చేయరు. ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ తల్లిదండ్రులు మొదలు పెట్టాలి 2 పూట్ల బ్రష్ చేయడం. వాళ్ళు చేయకుండా పిల్లల్ని 2 పూట్ల బ్రష్ చేయండి అంటే ఖచ్చితంగా చేయరు అనమాట. సో తల్లిదండ్రులుగా మనం ముందుగా మొదలుపెట్టి వాళ్ళకి ఒక మోడల్గా ఉంటే రేపు వాళ్ళ మెయింటెనెన్స్ అనేది వాళ్ళకి ఒక అలవాటు చేసినట్లుగా ఉంటుంది. సో ట్వైస్ బ్రషింగ్ అనేది పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు ఖచ్చితంగా ఇంపార్టెంట్. రెండోది ఏదన్నా జంక్ ఫుడ్ తిన్నప్పుడు, ఇప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని మీరు చాక్లెట్ తినద్దు అంటే ఉండరు, ఒప్పుకోరు కూడా. సో తినివ్వండి, వాళ్ళకి ఇష్టమైనప్పుడు 1-2 తినివ్వండి. కానీ తిన్న తర్వాత పుక్కిలిచ్చుకోవడం, గార్గిల్ చేయడం అనేది ఒక అలవాటు చేయండి. అది స్వీట్ కావచ్చు, చాక్లెట్ కావచ్చు, ఏది తిన్నా ఒకసారి చక్కగా నోటిని కడుక్కుంటే ఆ పళ్ళ మీద ఏదైనా అతుక్కున్నవి కానీ స్టిక్ అయినవి కానీ వచ్చేస్తాయి. సో రెండోది అప్పుడప్పుడు అంటే వీలైతే ఫ్లాసింగ్ అలవాటు, పెద్దలుగా ఆ ఫ్లాసింగ్ అనేది అలవాటు ఉంటే మంచిది. ఒకవేళ ఫ్లాసింగ్ రెగ్యులర్గా చేసుకోకపోయినా పీరియాడికల్గా నేను చెప్పినట్టు క్లీనింగ్ అనేది చేసుకుంటే మంచిది. ఫ్లాసింగ్ అనేది చాలా మంచి పద్ధతి. బట్ ఇక్కడ ఏంటంటే మన ఇండియన్ పాపులేషన్కి ఇంకా అదంత రీచ్ అవ్వలేదు ఫ్లాసింగ్ పద్ధతి. ఒక చిన్న దారం లాంటిది వస్తుంది, దాంతో పళ్ళ మధ్యలో ఉన్న గార్నంతా కూడా తీసేస్తారనమాట. ఈ ఫ్లాసింగ్ చాలా మంచి విధానం, బట్ ఇక్కడ మనకి ఇంకా అలవాటులోకి లేదు కాబట్టి మేము అంతగా స్ట్రెస్ చేయట్లేదు. బేసిక్గా చక్కగా బ్రష్ చేసుకోవడం సరైన విధానంలో, 2 పూట్ల బ్రష్ చేసుకోవడం, ఏదైనా తిన్న తర్వాత లేదా ఈవెన్ ఆహారం ఆఫ్టర్ ఈచ్ మీల్ అంటాం, అంటే టిఫిన్ కావచ్చు లేదా మధ్యాహ్నం లంచ్, ఏది తిన్నా కూడా ఒక్కసారి నోటిని బాగా పుక్కిలిచ్చుకోవడం. ఇవి బేసిక్ అండి. వీలైతే జంక్ ఫుడ్స్ లాంటివి తగ్గించడం, రిఫైన్డ్ ఫుడ్స్. ఇంకొకటి ఏంటంటే నైట్ టైం పడుకునే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ మనం 10ంటికి పడుకుంటున్నాము అంటే 1 గంట ముందు నోటికి పని చెప్పకూడదు. అంటే మనం ఏది తిన్నా గంట ముందే తినేయాలి. ఎందుకంటే ఆ గంట మనము టైం ఇచ్చినట్లు నోటికి. ఏదన్నా ఉంటే మనం తెలియకుండా మనమే నాలుకతో క్లీన్ చేసేసుకుంటాం. సో నైట్ టైం పడుకునే టైంకి అట్లీస్ట్ నోరు శుభ్రంగా ఉంటుంది. చాలా మంది ఇప్పుడు ఏంటంటే పిల్లలు 10ంటికి పడుకుంటున్నారంటే 9:30కి కూడా వాళ్ళు చాక్లెట్ బిస్కెట్ ఏదో ఒకటి తిని పడుకుంటారనమాట. ఆ టైంలో తినింది ఖచ్చితంగా పళ్ళకి అతుక్కొని ఉంటుంది. అది రాత్రంతా పళ్ళపైనే ఉండిపోతుంది. సో త్వరగా పళ్ళు పుచ్చడానికి అవకాశాలు వస్తాయి. సో ఇది ఖచ్చితంగా పెద్దలు గుర్తుపెట్టుకోవాలి. పెద్దలుగా ఈవెన్ పిల్లలకి కూడా, అంటే మీరు కూడా చేయాల్సిన పద్ధతి ఏంటంటే పడుకునే 1 అవర్ ముందు ఇంకా ఏది తినకపోవడం మంచిది. సో ఈవెన్ బ్రషింగ్ అలవాటు చేసుకోవడం కష్టమైనా ఇది ఈ చిట్కా మటుకు ఫాలో అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా వాళ్ళకి తెలియజేశారు. ధన్యవాదాలు.